హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీడీపీలో తీవ్ర విషాదం, టాప్ నాయకుడికి ప్రమాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. రాజకీయ పార్టీలు ఎలాగైనా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల నుంచి టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారాన్ని హోరెక్కిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలో ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసింది. కాగా టిక్కెట్ల కేటాయింపులో భాగంగా నంద్యాల టిక్కెట్ను టీడీపీ తీసుకుంది. ఆ స్థానంలో ఎన్ఎండి ఫరూక్ను పోటీకి దించింది. ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఇక నంద్యాల నుంచి కర్నూలుకి కారులో బయలుదేరారు. నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఆయన కారు పాణ్యం మండలం తమరాజుపల్లె దగ్గరకు రాగానే ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఎదురుగా వచ్చిన బర్రెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా ధ్వంసమయ్యింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి. దాంతో ఫరూక్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక ఇదే ప్రమాదంలో ఫరూక్ స్వల్పంగా గాయాలైతే అయ్యాయి. ఈ ప్రమాదం గురించి టీడీపీ నేతలు, స్థానికులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లిన అంబులెన్స్లో ఫరూక్ను ఆసుపత్రికి తరలించారు.